హాయ్ అందరికీ నమస్కారం। ఈ రోజు మనం గోధుమ రవ్వతో సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। దీన్ని గోధుమ రవ్వ కేసరి అని గాని గోధుమ నూక ప్రసాదం అని గాని అంటారు। ఇది సత్యనారాయణ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బాగుంటుంది। అలాగే సత్యనారాయణ స్వామికి ఇష్టమైన ప్రసాదం కూడా। మరి ఈ ప్రసాదంని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం తెలుసుకుందాం। దానికి ముందుగా ఒక కప్పు ఎర్ర నూక తీసుకున్నాను। దీనిని జవ్వ గోధుమ రవ్వ అని గాని జవ్వ వీట్ రవ్వ అని గాని అంటే మనకి మార్కెట్లో లభిస్తుంది। మనం ఉప్మాకి వాడే ఎర్ర నూక ఇదే। పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి। మేము ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి ఆవు నెయ్యితో చేస్తున్నాం। అందులో ఈ నూకని వేసుకుని రంగు మారే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే మనకి మంచిది। ఈ విధంగా మనకి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి। గోధుమ రవ్వ ఉడకడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది, అలాగే నీళ్లు కూడా ఎక్కువే పడతాయి। వాటర్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి గోధుమ రవ్వని ఉడికించుకోవాలి। గోధుమ రవ్వ మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది। ఒకసారి తీసి చూద్దాం। మీరు చూస్తున్నారు కదా, గోధుమ రవ్వ మెత్తగా ఉడికింది। ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు వేసుకోవాలి। ఈ పాలు కూడా మేము ఆవు పాలని వాడి చేస్తున్నాం। పాలు వేసుకుని కూడా బాగా కలుపుకుని పాలు కూడా ఇంకిపోయే వరకు మనం గోధుమ రవ్వని ఉడికించుకోవాలి। ఈ విధంగా మనకి గోధుమ రవ్వ ఉడికిపోయిన తర్వాత కప్పున్నర పంచదార వేసుకోవాలి। 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు పంచదార అయితే తీపి కరెక్ట్గా ఉంటుంది, అలాగే కేసరి కూడా రుచికరంగా ఉంటుంది। పంచదార బాగా కరిగి దగ్గర పడే వరకు మనం ఈ గోధుమ రవ్వని ఉడికించుకోవాలి। ఇందులో అప్పుడప్పుడు నెయ్యిని వేస్తూ మనం ఈ గోధుమ రవ్వని కలుపుతూ ఉడికించుకోవాల్సి ఉంటుంది। మొత్తం ఈ ప్రసాదం చేయడానికి మేము 1/4 కప్పు ఆవు నెయ్యి వాడాం। మనకి ప్రసాదం రుచికరంగా ఉండాలంటే నెయ్యి ఎక్కువ పడుతుంది। ఇప్పుడు మనం యాలకుల పొడి, ఒక 5 యాలకులతో చేసుకునే యాలకుల పొడి, అలాగే చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి। పచ్చకర్పూరం ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే చేదు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి। మిగతా నెయ్యిని కూడా వేసేసి మనం ప్రసాదంని రెడీ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపి వేసుకోండి। నేను ఇక్కడ కిస్మిస్ వేసాను। ఇక మనకి ప్రసాదం రెడీ అయిపోయింది। ఎంతో రుచికరంగా ఉండే ఈ గోధుమ రవ్వ కేసరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ ప్రసాదం అంటే సత్యనారాయణ స్వామికి ఎంతో ఇష్టం। మరి మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్।